నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెదేపా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి సెగరేపుతోంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొవ్వూరు ఉప ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. గెలిపే ధ్యేయంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. త్రిముఖ పోటీ ఉన్న ప్రధానంగా వరుసకు బావాబావమూర్తులైన సోమిరెడ్డి, నల్లమలపురెడ్డి మధ్య విజయం దోబూచులాడనుంది. తెదేపాకు కంచుకోటగా ఉన్న కొవ్వూరును దక్కించుకునేందుకు సోమిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వామపక్షాలు కలిసి వస్తే గెలుపు ఖాయం అంటున్నారు. మరోమారు నియోజకవర్గ ప్రజలు తనపై విశ్వాసం ఉంచుతారని నల్లపురెడ్డి ధీమాతో ఉన్నారు. మా అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం వామపక్షాల పార్టీల మద్దతు కోరుతా ఉంది. మేము మంచి జరగద్దని మేము ఊహిస్తున్నాం. కొవ్వూరు నంబర్ 1, కొవ్వూరు తెలుగుదేశం కంచుకోట, కొవ్వూరుకి తెలుగుదేశం ఓట్ బ్యాంకు. ఈ ఉప ఎన్నికతో సోనియా గాంధీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుకి దిమ్మ తిరిగే విధంగా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రజారాజ్యం బలం తమకు లాభించే అంశమని కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.